Hello, welcome to Improve Your English with Bhimaramu. Doubts and clarifications video number 13 అండి. మళ్ళీ మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మంచి అప్రిషియేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఈ వీడియోలో మనకి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఒక 6 తీసుకున్నాము. వాటి క్లారిఫికేషన్స్ చూద్దాం. ఈ డౌట్స్ మీకు కూడా వచ్చిండొచ్చు. మళ్ళీ ఆ క్లారిఫికేషన్స్ ఏంటో చూడండి. ఒకవేళ మీకు క్లారిఫికేషన్స్ తెలిస్తే మా క్లారిఫికేషన్స్తో కంపారిజన్ చేసుకోండి, రెండు ఒకే విధంగా ఉన్నాయన్నది చూసుకోండి. అండ్ మా వీడియోస్ బియాండ్ బుక్స్ ఉంటాయండి. బుక్స్లో అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. పెద్ద స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నా కూడా ముఖ్యంగా మన డౌట్స్ని క్లారిఫై చేయలేవు. కాబట్టి ఇలాంటి వీడియోస్ తీస్తున్నాము. వీడియోస్లో మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. అండ్ మళ్ళీ కొన్నిసార్లు ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని వీడియోస్ చూసినా మనకి క్లారిటీ రాదు సబ్జెక్ట్ మీద. సో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ వీడియోస్ చేస్తున్నామండి. మళ్ళీ లైక్, కామెంట్ అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్. విచ్ వన్ ఈస్ కరెక్ట్? హీ ఈజ్ absent టు స్కూల్ సెల్డమ్ ఆర్ హీ ఈజ్ absent టు స్కూల్ సెల్డమ్లీ? ప్రేమ్ కరీంనగర్ నుంచి అడిగారండి ఈ డౌట్. మాకు ఎక్కువగా డౌట్స్ వాట్సాప్లో అడుగుతున్నారు. సో అందరికీ రిక్వెస్ట్ అండి, దయచేసి యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. వాట్సాప్ అయితే కొన్ని మిస్ అవుతున్నాయి. వెళ్ళండి, కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఈజ్ absent టు స్కూల్ సెల్డమ్, ఈజ్ absent టు స్కూల్ సెల్డమ్లీ. మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? నెయిదర్ అండి. అంటే ఇలా ఫస్ట్ వన్ కాదు, అలా సెకండ్ వన్ కాదు, రెండిట్లో 2 రాంగే. బోత్ ఆర్ రాంగ్. సో కరెక్ట్ వన్ ఏంటో చూద్దాం. ఆ కరెక్ట్ వన్ మళ్ళీ ఎందుకు అదే కరెక్ట్ అన్నది చూద్దాం. ఇక్కడున్న సెంటెన్స్ని తీసుకుంటున్నాను నేను, రైట్, కాపీ చేస్తున్నాను. ఈజ్, ఇక చూడండి, సెల్డమ్ అన్నది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండి. దీన్ని ఒక స్టాండర్డ్ పొజిషన్లో పెట్టాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుందండి. హీ ఈజ్ సెల్డమ్ absent టు స్కూల్. ఇలా వస్తుంది. తర్వాత ఇంకొక ఎర్రర్ కూడా ఉంది. అదేంటి అంటే రైట్ అండి ఇది. సో ఎప్పుడైనా సరే మన absent తర్వాత టు వాడకూడదు, absent ఫ్రమ్ అనాలి. చాలామంది నేను కాన్వర్జేషన్స్లో వింటూ ఉంటాను absent టు అని. ఓకే, ఇవన్నీ మిస్టేక్స్ మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది సార్ ఫర్ వాడొచ్చా అని అడిగారు. ఫర్ కూడా రాదు. absent తర్వాత 100కి 100% మనం ఫ్రమ్మే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సఫర్ ఫ్రమ్ అంటామా, సఫర్ విత్ అంటామా? సఫర్ ఫ్రమ్ అంటాం కదా. వీటిని అప్రాప్రియేట్ కంజంక్షన్స్ అంటాము. అంటే కొన్ని వర్డ్స్ తర్వాత ఖచ్చితమైన ప్రిపోజిషన్స్ యూస్ చేస్తామండి. సో absent తర్వాత ఫ్రమ్ రావాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ 2 ఎర్రర్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో. ఆ 2 ఎర్రర్స్ని సెట్ రైట్ చేసాము. సెల్డమ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి, తర్వాత ప్రిపోజిషన్ ఫ్రమ్ రావాలండి, టు రాదు. వెల్, మూవింగ్ ఆన్. నెంబర్ 2, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4 సెంటెన్సెస్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ, కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. ప్రసాద్ హైదరాబాద్ నుంచి అడిగారండి ఈ డౌట్. మళ్ళీ చూద్దాం ఆన్సర్ ఏంటో. చూడండి, ఫస్ట్ ఇక్కడ కంగ్రాచులేషన్స్కి కంగ్రాట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏదో మనం ఫోకస్ పెట్టాలి. 2 కరెక్టే, రెండిట్లో 2 కరెక్టే, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఆ స్లైట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి, కంగ్రాచులేషన్స్ అన్న వర్డ్ ఫార్మల్ అవుతుందండి. అంటే మన ప్రొఫెసర్స్తో, మనకన్నా పై వాళ్ళతో మాట్లాడినప్పుడు కంగ్రాచులేషన్స్ అని వాడాలి. అప్పుడు వాళ్ళకి కంగ్రాట్స్ అనొద్దు. ఇప్పుడు చూడండి, మన ప్రొఫెసర్కి ఏదైనా మంచి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చిందనుకోండి, కంగ్రాట్స్ సార్ అనొద్దు, కంగ్రాచులేషన్స్ సార్ అనాలి డైరెక్ట్గా మనం వాళ్ళకి చెప్తున్నప్పుడు. మళ్ళీ కంగ్రాట్స్, ఈ కంగ్రాట్స్ అన్నది ఎప్పుడు యూస్ చేయాలన్నది చూద్దాం. సో ఈ కంగ్రాట్స్ అన్నది మనం ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ అండి. అంటే మన ఫ్రెండ్స్తో, మనకన్నా సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళు, మనకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో వాడే వర్డ్ అండి. సో ఇవి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ రాంగ్ కన్నా న్యాచురల్గా మన లాంగ్వేజ్ ఉండడం ఇంపార్టెంట్ అండి. అండ్ కమింగ్ టు దిస్, మళ్ళీ టు ఉండాలా ఉండకూడదా? టు అన్నది స్టాండర్డ్ ఫామ్ అండి, కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ టూని వాడకపోవచ్చు. ఎలా ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు చూడండి,
మీ ఫ్రెండ్ రన్నింగ్ రేస్ గెలిచాడు స్కూల్లో, అప్పుడు కంగ్రాట్స్ అంటే చాలు, కంగ్రాట్స్. డైరెక్ట్గా మీ ఫ్రెండ్కి చెప్తున్నావు కాబట్టి కంగ్రాట్స్ రాజు, కంగ్రాట్స్ టు రాజు అనం. ఎస్, కంగ్రాట్స్ రాజు అంటావు. ఒకవేళ కంగ్రాట్స్ టు పెట్టాలనుకోండి, కన్వే మై కంగ్రాట్స్ లేదా ఇక్కడ కన్వే మై కంగ్రాచులేషన్స్ అంటాం. సో ఈ విధంగా కన్వే మై కంగ్రాచులేషన్స్ ఆ విధంగా తీసుకొని మనం ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఏంటి, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ కరెక్ట్ అండి. ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే, లేదంటే కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ అని కూడా చెప్పొచ్చు. ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే బోత్ కన్నా దా టు వాడడం ఇంకా బెటర్ అండి, మంచి న్యాచురల్ ఇంగ్లీష్ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ టు ది టూ ఆఫ్ యూ. డైరెక్ట్గా మాట్లాడతలేరు, ఎస్, వేరే వాళ్ళతో చెప్తున్నా. ఒకవేళ నేమ్స్ వాడారనుకోండి, కంగ్రాచులేషన్స్ రాజు అండ్ రాణి అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. వెల్, విచ్ వన్ ఈస్ కరెక్ట్, డోంట్ ఓపెన్ ద డోర్ ఆర్ డోంట్ ఓపెన్ ద డోర్? నవీన్ సిద్దిపేట నుంచి అడిగారండి. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటి, నేను కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనపడింది. డోంట్లో అపర్షఫీ ఉంది సెకండ్ దానిలో, ఫస్ట్ దానిలో అపర్షఫీ లేదు. అదండి డిఫరెన్స్ ఇక్కడ. మీరేంది రెండో కరెక్టే అని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఏది కరెక్ట్ అని. అంటే దీని ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే క్వశ్చన్ని చాలా క్లోజ్గా చూడాలి మనం. సో డోంట్ ఓపెన్ ద డోర్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 100% మనం అపర్షఫీ పెట్టుకోవాలి. ఈ అపర్షఫీ అన్నది షార్ట్ ఫామ్కి యూస్ చేస్తాము, కాంట్రాక్టెడ్ ఫామ్స్ అని కూడా అంటాము. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి డూ నాట్. ఇలా డూ నాట్ వచ్చినప్పుడు అపర్షఫీ రాదు. అపర్షఫీ తీసేయాలి అంటే ఈ ఓ తీసేసి దాని ప్లేస్లో అపర్షఫీ పెట్టేసి రెండింటిని ఇలా కంబైన్ చేస్తే డోంట్ ఓపెన్ ద డోర్ వస్తుందండి. అండ్ వావ్, ఎక్సలెంట్ వన్ అండి. మళ్ళీ ఇది ఏ బుక్లోనైనా మీరు చదివారా లేదా ఎక్కడైనా విన్నారా, ఏ వీడియోలో అయినా చూసారా? చూడండి ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్ అండ్ కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్? నవీన్ వనపర్తి నుంచి అడిగారండి. ఓకే, పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్ అంటే ఇది టేబుల్ అండి. టేబుల్ మీద ఏ బుక్ లేదు, మనం ఒకరికి చెప్తున్నాము. ఏమని చెప్తున్నాము? బుక్ని టేబుల్ మీద పెట్టు అని, ప్లేస్ చేయమని. టేబుల్ మీద లేదు చూడండి బుక్, ఆ టేబుల్ మీద బుక్ లేదు, దాన్ని మనం టేబుల్ మీద పెట్టమని చెప్తున్నాము. అప్పుడు మనం పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్ అంటాం. మళ్ళీ కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్ అంటే చూడండి ఇది టేబుల్, ఆల్రెడీ బుక్ అక్కడే ఉంది, టేబుల్ మీదే ఉంది. అలాంటప్పుడు కదిలించవద్దు, టచ్ చేయవద్దు, మూవ్ చేయవద్దు అన్నప్పుడు కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్ అంటాము. ఇదండి పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్, కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్కి డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ కరెక్షన్స్ చేయాలి, మళ్ళీ అప్పుడు స్టూడెంట్స్కి ఏమని చెప్పాలి? పుట్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ అనాలి, ఎందుకంటే టేబుల్ మీద ఉండవు కాబట్టి. ఓకే, టీచర్ కరెక్షన్స్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ బెల్ రింగ్ అయింది, మళ్ళీ బ్రేక్ తర్వాత సెషన్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు టేబుల్ మీద ఉన్న బుక్స్ని టచ్ చేయొద్దు, మూవ్ చేయొద్దు అని చెప్పాలి కాబట్టి అప్పుడు కీప్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ అనాలండి. ఇలాంటి కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, వీటిని మనం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలి, తెలియని వాళ్ళకి తెలియజేయాలి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటి క్లారిఫికేషన్స్ ఇస్తాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ఏ సూటబుల్ వర్డ్ అండి. ఆర్ యూ గోయింగ్ టు డాష్ ద డెజర్ట్? స్వీట్ అండి, ఇక్కడ DESSERT. మనోజ్ గద్వాల్ నుంచి అడిగారు ఇది. ఓకే ఫైన్, ఇక్కడ మనకి కంప్లీట్ వస్తుందా ఫినిష్ వస్తుందా అన్నది చూడాలి. ఎస్, 100కి 100% మనకి ఇక్కడ ఫినిష్ వస్తుందండి, కంప్లీట్ రాదు. ఎందుకంటే ఇంకా ఏమాత్రం పార్ట్స్ లేవు, కేల్కతం దుకాన్ బంద్ చేసేసాం, ఊడ్ చేసాం, ఆ యొక్క డెజర్ట్ని కంప్లీట్గా తినేసామండి. కాబట్టి ఫినిష్ వాడతాం మనం జనరల్గా ఇలాంటి ఈటబుల్స్కి. అంటే ఈజ్ ఇట్ కరెక్ట్? ప్లీజ్ కన్సల్ట్ ది కన్సర్న్డ్ అథారిటీస్. శ్రీధర్ మహబూబ్ నగర్ నుంచి అడిగారండి. ఓకే ఫైన్, వాస్తవానికి ఇది 100కి 100% రాంగ్ అండి. ఎందుకంటే కన్సర్న్డ్ ఇక్కడ అడ్జెక్టివ్స్ ముందు, అడ్జెక్టివ్ అయిన అథారిటీస్ ముందు వాడారు. అంటే ఇది అడ్జెక్టివ్గా వచ్చినప్పుడు వరీడ్ అన్న మీనింగ్ వస్తుందండి, యాంక్సియస్ వరీడ్. సో ఇక్కడ వరీడ్ అథారిటీస్ అన్నాం మనం. జనరల్గా దీన్ని ఎలా యూస్ చేయాలి, దీని కరెక్ట్ ఫామ్ ఏంటి, ఎందుకు అలానే యూస్ చేయాలి,
అన్నది చూద్దాం. ఎస్, అథారిటీస్ కన్సర్న్డ్ ఇలా పెట్టామనుకోండి, అప్పుడు ఈ వర్డ్ అన్నది అడ్వర్బ్ అవుతుంది. అడ్వర్బ్గా వాడినప్పుడు దీని మీనింగ్ వరీడ్ కాకుండా సంబంధించిన. ప్లీజ్ కన్సల్ట్ ది అథారిటీస్ కన్సర్న్డ్. ఇప్పుడు చెప్పండి, కలవరపడుతున్న అథారిటీస్ అంటామా, లేకపోతే సంబంధించిన అథారిటీస్ అధికారులు అంటామా? మీరే చెప్పండి. సో సంబంధించిన అనాలి కాబట్టి ప్లీజ్ కన్సల్ట్ ది అథారిటీస్ కన్సర్న్డ్ కరెక్ట్ అండి. సో వీటిని మళ్ళీ మీ కాన్వర్జేషన్స్లో స్ట్రిక్ట్గా యూస్ చేస్తారు, రిటర్న్ ఫామ్లో కూడా స్ట్రిక్ట్గా యూస్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ మళ్ళీ మా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, మా 4 ప్రోగ్రామ్స్ అవి ఒకసారి చూద్దాం. లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటామండి మేము, ఎడిటింగ్ మీద, డిస్కోర్సెస్ మీద. ఈరోజు ఎడిటింగ్ మీద క్లాస్ ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి, మా క్లాస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్ మీద మేము తీసుకుంటామండి సెషన్, లైవ్ సెషన్. మోర్ డీటెయిల్స్ కోసం అక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వడానికి అని అంటే అక్కడ ఉన్న నెంబర్కి డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేయండి. అండ్ షేర్ కూడా చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. అండ్ ఇంతకుముందే చెప్పాను కదా, మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ ఏది కావాలి అంటే అదండి. ఇంతకుముందు జస్ట్ 1 అవర్ క్రితమే ఎడిటింగ్ సెషన్ కంప్లీట్ చేసాము. ఆ ఎడిటింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఒకరు అన్నారు, 11 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నాను సార్, మీ సెషన్ విన్న తర్వాత ఆ స్ట్రగుల్స్ అన్నీ పోయాయి, అన్నీ క్లియర్ అయిపోయాయి, థ్యాంక్ యూ అని చెప్పారు. అండ్ గ్రామర్ టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకున్న తర్వాత 18 ఇయర్స్ కష్టపడ్డాను సార్, ఎన్నో డౌట్స్ వచ్చాయి, ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా క్లారిఫికేషన్స్ రాలేదు, నాకు కన్ఫ్యూజన్స్ ఎక్కువగా అయిపోయాయి, ఆ టాపిక్ మీద ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కంప్లీట్ చేయాలి, అసలు ఏ విధంగా దాన్ని టీచ్ చేయాలి అన్నది నాకు ఎప్పుడు ఎంతగా ఆలోచించినా రాలేదు. కానీ మీ సెషన్ విన్న తర్వాత మొత్తం క్లారిటీ వచ్చిందండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేటట్లుగా చేశారు అని చెప్పారు. తర్వాత 2-3 డేస్ తర్వాత కాల్ చేసి, సార్ నెక్స్ట్ డే మా స్టూడెంట్స్కి చెప్పాను, అందరూ కరెక్ట్గా రాశారు అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీకు కావాల్సిన క్లాసెస్ మా బుక్ చేసుకోండి. భీమరామోస్ లైవ్ ఆన్లైన్ క్లాస్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ కూడా ఉందండి భీమరామోస్ది. వాటి కోసం కూడా డీటెయిల్స్ కావాలి అంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు కావాల్సిన క్లాసెస్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే డోంట్ ఫర్గెట్, మళ్ళీ మర్చిపోవద్దండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.